ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అనిల్ గారు, అందరికి క్రెడిట్ కార్డ్స్ అంటే చాలా భయము. అట్ ద సేమ్ టైం దానికి ఒక అడిక్ట్ అయిపోయి ఉంటారు రియల్గా చెప్పాలి అంటే. అంటే ఎలా ఉంటుందంటే తీసుకునేదాకా తీసుకోండి తీసుకోండి అని మన చుట్టూ పడతారు. తీసుకున్న తర్వాత కట్టండి కట్టండి అని అదొక టార్చర్. ఓకే, తీసుకున్నాక కట్టాలి కాదని చెప్పు, బట్ ఫస్ట్ లో భయంగా వాడుకుంటాం, మితంగా వాడుకుంటాం క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నప్పుడు. అది దానికి అలవాటై భయం అనేది పోయి విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. సో నిజంగా క్రెడిట్ కార్డ్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, నిజంగా దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయా, దాన్ని ఎలా మిస్యూజ్ చేయకూడదు? ఓకే, మంచి కాన్సెప్ట్ అండి. క్రెడిట్ కార్డ్స్ అనేది ఒక రకంగా గ్యాస్ సిలిండర్లా చెప్పొచ్చు, లేకపోతే కరెంట్లా చెప్పొచ్చు. జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్, రాంగ్గా యూజ్ చేసుకుంటే బ్లాస్ట్ అవుతుంది. సూపర్. క్రెడిట్ కార్డ్ అంటే మీవి కాని డబ్బులు, మీరు సంపాదించిన డబ్బులు మీవి అన్న మీకు ఒక భ్రాంతిని కలిగించి మీరు ఖర్చు పెట్టేట్టుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాయి. సో అది మీరు ఖర్చు పెడుతున్నప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టాలి. మన ఇన్కమ్ ఇంత, నేను ఇంత ఖర్చు పెడుతున్నాను, రేపు బిల్లు వచ్చినప్పుడు నేను కట్టే పరిస్థితిలో ఉన్నానా లేనా, అది ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే ఖర్చు పెట్టాలి. కానీ లేకపోతే అది ఖర్చు పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే సిబిల్ రిపోర్ట్లో మీరు కనుక క్రెడిట్ కార్డ్ రిపోర్ట్స్, మీ బిల్స్ కరెక్ట్గా పే చేయకపోతే మీ సిబిల్ రికార్డ్ అంతా పాడైపోతుంది. సిబిల్ రికార్డ్ కనుక బాగుంటే మీది 800+ అంతా ఉంటే మీకు లోన్స్ చాలా ఈజీగా వస్తాయి, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వస్తాయి, చాలా కంఫర్టబుల్గా వస్తాయి లోన్స్. సో క్రెడిట్ కార్డ్స్ యొక్క మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఏదైనా మంచి మెగా ఫెస్టివల్స్ అది జరుగుతున్నప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ మనం యూజ్ చేస్తే రెగ్యులర్గా ఒక లిమిట్ దాటాక వాళ్ళు రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. ఆ రివార్డ్ పాయింట్స్ మీరు రిడీమ్ చేసుకోవచ్చు. అంటే మీరు రకరకాల వోచర్స్ కొనుక్కోవచ్చు, బట్టలు ఇస్తారు, లేకపోతే బట్టలు కొనుక్కోవచ్చు, షూస్ కొనుక్కోవచ్చు, పిజ్జాలు బర్గర్లు కొనుక్కోవచ్చు. ఇలాంటి రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. ఆ పాయింట్స్ ఎలా రిడీమ్ చేసుకోవడం అనే దాంట్లో. రెండోది, మీరు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ లాంజెస్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ లాంజ్లో కూడా మీరు యాక్సెస్ అవ్వచ్చు. అక్కడ కూడా ఎయిర్పోర్ట్ లాంజ్లో మీరు కంఫర్టబుల్గా స్టే చేయొచ్చు, దే విల్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ యూ, అదంతా మీరు ఎంజాయ్ చేయొచ్చు. కానీ క్రెడిట్ కార్డ్ ఎప్పుడు కూడా యూస్ చేసినప్పుడు మీ లిమిట్లో ఒక 60% దాటకుండా చూసుకోవాలి. వాళ్ళు ఒక 1 lakh లిమిట్ అని ఇస్తే మీరు ఒక 60-70,000 దాటకుండా చూసుకోండి లిమిట్. ఏది ఖర్చు పెట్టినా కూడా ఒక 20 days లోపు కట్టేసేట్టుగా ప్లాన్ చేసుకుని తీసుకోవాలి. లేకపోతే అక్కడ రివాల్వింగ్ ఇంట్రెస్ట్ విపరీతంగా పడి 30-35% ఇంట్రెస్ట్ అంతా కట్టాల్సి వస్తుంది. అది వాళ్ళు మీకు కాల్ చేస్తున్నారు, మీరు ఇబ్బంది పడతారు. వాళ్ళు కాల్ చేస్తారంటే అది కాల్ చేయడం వాళ్ళ డ్యూటీ, అది పబ్లిక్ మనీ, అది వాళ్ళ సొంత డబ్బులు కూడా కాదు. పబ్లిక్ నుంచి తీసుకున్న డబ్బుల్ని మీ రూపంలో ఇచ్చి బిజినెస్ చేయడం అనేది వాళ్ళ డ్యూటీ. అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మీ డ్యూటీ ఏంటంటే 60-70% దాటకుండా మన కెపాసిటీలో మనం ఖర్చు పెట్టుకుంటూ ఒక 20-25 days మొత్తం క్లియర్ చేసేసుకుంటూ ఉండాలి డబ్బుల్ని. మీకు బిల్లింగ్ డేట్ అని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2వ తారీఖు బిల్ వస్తుంది, 22వ లోపు కట్టాలి. అది మీరు కరెక్ట్గా చూసుకుని కట్టుకోవాలి. నేను 2వ తారీఖు మీరు 1వ తారీఖు ఖర్చు పెట్టారనుకోండి, ఆ బిల్లు 2వ తారీఖుకే వచ్చేస్తుంది. అదే మీరు 3వ తారీఖు ఖర్చు పెడితే నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వరకు టైం దొరుకుతుంది. ఓకే, మీకు అక్కడ 45 days టైం దొరుకుతుంది. అప్పుడు అదే కన్నా మీరు అన్నట్టు సెకండ్ బిల్లింగ్ డేట్ అనుకోండి. సెకండ్ డే మీరు 1వ తారీఖు చేస్తే సెకండ్ బిల్ వచ్చేస్తుంది. మీరు ఒక 50,000 ఖర్చు పెట్టారు 1వ తారీఖున, అది మీరు 2వ తారీఖు బిల్లు వచ్చేస్తుంది. 20 రోజులు టైం ఇస్తారు వాళ్ళు, 20 seconds లోపు కట్టమంటారు. ఆ 20 days మీరు కట్టేయాలి. మీరు కట్టలేకపోతే మళ్ళీ పీనల్ ఇంట్రెస్ట్లు, ఫోన్ కాల్స్, మీకు టెన్షన్. దాని బదులు మీ ఎక్స్పెండిచర్ కొంచెం ప్లాన్ చేసుకుని ఇన్స్టెడ్ ఆఫ్ సెకండ్ యూ టేక్ ఇట్ ఆన్ థర్డ్, 3వ తారీఖు మీరు ఖర్చు పెట్టుకోండి. అప్పుడు నెక్స్ట్ మంత్ సెకండ్ బిల్లో జనరేట్ అవుతుంది. అది అప్పుడు ఆ రకంగా మీకు నెక్స్ట్ మంత్ 22nd డ్యూ డేట్, ఈ నెల 3వ తారీఖు కట్టుకున్న వాడిన మీ డబ్బులు మీరు వాళ్ళ రిటర్న్ ఇచ్చేది నెక్స్ట్ మంత్ 22nd. ఇంత గ్యాప్ మీకు వస్తుంది. క్రెడిట్ కార్డ్ యొక్క మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఏదైనా మనకు అవసరమైనప్పుడు మనం ఎవరైనా డబ్బులు అడగాలంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాంప్రమైజ్, సాక్రిఫైస్ చేసి అడగాలి. ఒక 5,000, 10,000 ఇవన్నీ ఫ్రెండ్స్ అడిగిన ఒక 2-3 times అడిగితే బాగానే ఉంటుంది. ఆ తర్వాత మీరంటే ఒక చులకన భావన వస్తుంది. ఏంటి చిన్న డబ్బులు కూడా అడుగుతున్నారు. అదే క్రెడిట్ కార్డు ఉంటే ప్రాపర్గా యూజ్ చేయడం కనుక మీకు తెలిస్తే యూ కెన్ లివ్ వెరీ బ్యూటిఫుల్ లైఫ్. అండ్ క్రెడిట్ కార్డులు మీరు కరెక్ట్గా ఆపరేషన్స్ చేస్తూ బిల్ పేమెంట్ కరెక్ట్గా చేస్తే వాళ్ళు లిమిట్లు పెంచుతారు. ఇప్పుడు ₹1,00,000 లిమిట్ని రేపు 3 లక్షలు చేస్తారు, 3-6 లక్షలు చేస్తారు. వేరే క్రెడిట్ కార్డ్ కంపెనీలు కూడా మీ క్రెడిట్ హిస్టరీ బాగుందని మీ క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తారు. ఫ్యూచర్లో అంతా కూడా మనకి కొత్త డిజిటల్ ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. లాట్ ఆఫ్ ఫిన్టెక్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ద మార్కెట్. ULI రాబోతుంది, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అని. సిబిల్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ వెరీ బిగ్ రోల్ అండి. అందుకే మీ సిబిల్, మీ షుగర్, బీపీ అంటే ఎంత ఇంపార్టెంటో సిబిల్ కూడా అంత ఇంపార్టెంట్గా మీరు చూసుకుంటే. ఎందుకంటే మీ ఫైనాన్షియల్ వెల్ బీయింగ్, మనీయే కదా, లైఫ్ అంతా రొటేట్ అయ్యేది మనీనే. ఎంత కష్టపడి మనుషులు పనిచేస్తుంది కూడా డబ్బులు. ఆ డబ్బులు ఉంటే
ఫ్యామిలీకి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు, పిల్లలకి మంచి చదువులు, మన రిటైర్మెంట్, ఒక హాలిడేస్, ఇంటికి ఒక మంచి టీవీ, మంచి డైనింగ్ టేబుల్, ఇవన్నిటికీ మూలం డబ్బే. డబ్బు జాగ్రత్తగా ఉండాలంటే మన క్రెడిట్ హిస్టరీ కూడా కరెక్ట్గా ఉండాలి. మీ క్రెడిట్ హిస్టరీ బాగుందంటే పిలిచి డబ్బులు ఇస్తారు. అందుకోసం మీరు జాగ్రత్తగా వాడుకోవాలి క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నప్పుడు, లేకపోతే పేలుతాయి అవి. నిజంగానే సిలిండర్ లాగా బాగా కంపేర్ చేశారు. రైట్. నిజంగా ఏంటంటే ప్రతి దాని వల్ల యూజ్ ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి. మనం తీసుకోవాల్సిన ఆ బెనిఫిట్స్నే తీసుకోవాలి. ఏదో ఉంది కదా అని గీకుతూ వెళ్ళిన చోట అంతా కనిపించిన చోట అంతా గీకుతుంటే నెక్స్ట్ మనం అది కట్టలేకపోతేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అది ఎలా వాడుకోవడం అనేది ఒక స్మార్ట్ గా ఆలోచించి దాన్ని వాడుకుంటే మాత్రం అది మీకు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతుందేమో. వెరీ ట్రూ. మీ అవసరానికి ఖచ్చితంగా ఉపయోగపడేది. కరెక్ట్. అవసరానికి ఖచ్చితంగా ఫ్రెండ్ ఉపయోగపడుతుంది. ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదా, క్రెడిట్ కార్డ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ నీడ్ అవుతుంది మీకు. చూడండి, నిజంగా మనం భయపడుతూ ఉంటాం క్రెడిట్ కార్డ్ అని. చాలా మంది ఏంటంటే ఇన్ని కార్డ్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారండి. అదైతే ఇంకా ఇంకోటి, ఆ కార్డులు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకండి. ఆ కార్డుల మీద వాళ్ళు స్పెండ్ చేసి వాళ్ళు కట్టకపోతే మీ రికార్డు పాడవుతుంది, రికవరీకి మీ ఇంటికే వస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళరు. కరెక్టే కదా. ఎందుకంటే రికార్డు అంతా మీ పేరు మీద ఉంది. సో క్రెడిట్ కార్డులు దయచేసి ఎవరికి ఇవ్వద్దు, మీ పిన్నులు ఎవరికి షేర్ చేయొద్దు. ఏ బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరు కానీ మీకు కాల్ చేసి మీది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏది అడగరు. మీ డేట్ ఆఫ్ బర్త్లు, మీ పిన్నులు చెప్పండి, మదర్స్ నేమ్, ఇవి ఎవ్వరు అడగరు. ఫోన్లు వచ్చినా కూడా మీరు అలాంటి వాటికి రెస్పాండ్ అవ్వకూడదు. చాలా రకాలైన డిజిటల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏటీఎం మిషన్స్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చుట్టుపక్కల ఉన్నారో లేదో చూసుకుని, మీరు పిన్ కొడుతున్నప్పుడు పక్క నుంచి ఏమన్నా చూస్తున్నారు అబ్జర్వ్ చేసి కొంచెం హుషారుగా ఉండాలి. డబ్బుల విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సూపర్. నిజంగా అండి, ఇదైతే కరెక్ట్. ఏంటంటే చాలా మంది, మనం మొన్న కూడా ఒక రీసెంట్గా ఒక వీడియో చూసాము. మొబైల్లో పడిపోయి పాపం ఆయన వెనకాల ఎవరు ఉన్నారో కూడా చూడకుండా చక్కగా ఏటీఎం కార్డుకి వెళ్ళి పిన్ నొక్కేస్తున్నాడు. వెనకాల ఆయన అన్ని చూశాడు, చక్కగా ఆయన ఫోన్ చూసుకుంటున్నాడు. కార్డు తీశాడు, రాలేదని ఆ పక్కన ఆయన హెల్ప్ చేసి ఈయన కార్డు ఆయన తీసుకొని ఆయన కార్డు ఈయనకి ఇచ్చి వెళ్ళిపోయి 26,000 అయ్యో అయిపోయి. నిజంగా అంటే మనం ఏ పని మీద వెళ్తున్నాం, ఏ పని చేస్తున్నామో దాని మీదే మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఈ మొబైల్ వల్ల మొబైల్ చూసుకుంటూ ఏమేమో అయిపోతూ ఉంటాయి. ఇది ఇలా డబ్బులు కూడా పోగొట్టుకుంటారు. మీరు అన్నట్టు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. పెన్ నెంబర్ ఎవరికి షేర్ చేయాలి. మీరు చెప్పినప్పుడు ఒక మాట చెప్తాను మేడం. చాలా మంది వెబ్సైట్లలో కూడా రకరకాలైన ఫేక్ వెబ్సైట్స్ కొట్టేస్తుంటారు. క్లిక్ చేస్తూ ఏదో పని చేసుకుంటూ మొబైల్లో టక్మని కొట్టేస్తారు. జెన్యూన్ వెబ్సైట్ కాకుండా వేరే దాంట్లోకి వెళ్తే మీ డేటా అంతా షేర్ అయిపోతుంది అందులోంచి. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు మాత్రం డబ్బుకు సంబంధించి నేను చేస్తున్నా, దయచేసి వేరే పని చెయ్యొద్దు. ఈ ఒక్క పని మీద ఫోకస్ పెట్టి అది కంప్లీట్ చేసి నెక్స్ట్ వర్క్ వెళ్ళాలి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెద్ద పెద్ద బాధలు పడాల్సి వస్తుంది, డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.